శ్రీ స్కిన్ క్లినిక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. తమ ఏజ్ కన్నా కూడా ఒక 10 years యంగర్ గా కనిపించాలని కోరుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మార్కెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ బొటాక్స్, పిఆర్పి, లేజర్స్. ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకున్నప్పటికీ కూడా ఎన్నో డౌట్స్ ఉంటాయి. అంటే ఈ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్ రిజల్ట్స్ అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇలా అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ సూట్ అవుతాయి, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవడానికి నేనైతే ఈరోజు డాక్టర్ సుధావాణిస్ శ్రీ స్కిన్ క్లినిక్లో ఉన్నాను, బంజారా హిల్స్లో. సో డాక్టర్ గారితో మాట్లాడదాం. స్కిన్కి సంబంధించిన ట్రీట్మెంట్స్, అలాగే ఆ ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సుధా గారు, నమస్తే అండి. మ్యామ్, చాలా మంది కూడా బ్రైడల్ ఫేషియల్స్, బ్రైడ్స్ చాలా అందంగా కనిపించాలని చాలా కాస్ట్ అనేది వాళ్ళు పెడుతూ ఉంటారు. లైక్ మేకప్ అన్నిటికీ కూడా. బ్రైడ్ అనేసరికి, మ్యారేజ్ అనేసరికి చాలా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. దానికోసం చాలా ప్లానింగ్ కూడా 1 year బిఫోర్ నుంచి కూడా అన్ని ప్లాన్స్ చేస్తూ ఉంటారు. సో బ్రైడ్ అందంగా కనిపించాలి అంటే తన స్కిన్ విషయంలో కూడా ఎలాంటి కేర్ తీసుకోవాలి, అంటే వెడ్డింగ్కి బిఫోర్ ఎన్ని మంత్స్ నుంచి ఈ స్కిన్ కేర్కి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవాలి అంటారు? సో ఇప్పుడు పెళ్ళి అంటే చాలా పెద్ద ఇంట్లో పెద్ద ఫంక్షన్, సో మేజర్. సో దాంతో పెళ్ళి కూతురు, మళ్ళీ వాళ్ళ పేరెంట్స్, రిలేటివ్స్ అందరూ కూడా బాగా కనిపించాలనే కోరుకుంటారు కదా. సో పెళ్ళికి వీళ్ళు ఎలా అయితే 6 months 1 year ముందు నుంచి ప్లాన్ చేస్తారో, వాళ్ళ అవుట్ఫిట్స్ కానివ్వండి, లేకపోతే వెన్యూ గురించి కానివ్వండి, డెకరేషన్ గురించి కానీ, జ్యువెలరీ కానివ్వండి, దే విల్ ప్లాన్. సో అలాగే స్కిన్ కేర్ కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది దట్ ఈస్ నాట్ లిమిటెడ్ ఓన్లీ మ్యారేజ్, తర్వాత కూడా అవసరమే. ఎస్, ఓకే. సో ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, జస్ట్ ఒక 10 daysలో మ్యారేజ్ ఉంది, మాకు పిగ్మెంటేషన్ పోవాలి, అప్పుడు వస్తారు. అప్పుడు ఏం చేయగలము? స్కిన్ ఆల్సో రిక్వైర్స్ టైం, దానికి కూడా ప్లానింగ్ కావాలి. ఒక మ్యాజిక్ లాగా ఏమీ పోదు. ఎంత లేజర్ చేసినా, ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా మ్యాజిక్ లాగా మొత్తం ఏమీ పోదు. సో దట్స్ వై ఇప్పుడు ఎనీ ట్రీట్మెంట్ తీసుకున్నా సెషన్స్ ఉంటాయి. ఎందుకు? సో ఇట్ టేక్స్ టైం. ఓకే, రెస్పాన్స్ కానివ్వండి, దేనికైనా. సో అలా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు 6 months ముందు వచ్చారు అంటే వాళ్ళ స్కిన్కి వాళ్ళకి ఏం అవసరం ఉంది. సపోజ్ వాళ్ళకి యాక్నీ స్కార్స్ ఉన్నాయి, అయితే వాళ్ళకి యాక్నీ స్కార్స్, పిగ్మెంటేషన్ ఉంది అంటే ఆ రెండింటిని అడ్రస్ చేయొచ్చు. సో యాక్నీ స్కార్స్ ఉంటే ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్, పిగ్మెంటేషన్ ఉందంటే క్యూ స్విచ్ లేజర్, తర్వాత హైడ్రాఫేషియల్స్ అప్పటి నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఒక 4 sittings అట్లాగా హైడ్రాఫేషియల్స్ అలాగా చేయొచ్చు. సో లాంగ్ టర్మ్ టైం ఉంది అంటే ఈ పిగ్మెంటేషన్, యాక్నీ స్కార్స్ ఇవన్నీ చేయొచ్చు. సో దాంతోపాటు వాళ్ళకి అవసరం అనుకుంటే ఇప్పుడు జిఎఫ్సి ఉంది, పీడిఆర్ఎన్ ఇంజెక్షన్స్ కూడా ఇస్తున్నాము. సో అండర్ ఐ పిగ్మెంటేషన్ కానీ ఏదన్నా ఉంటే అది కూడా అడ్రస్ చేయొచ్చు. బికాజ్ అండర్ ఐ పిగ్మెంటేషన్ ఆల్సో టేక్స్ టైం, అంత తొందరగా తగ్గదు. అండ్ అలాగే కొంతమంది ఇప్పుడు చూసినట్టయితే లేట్ మ్యారేజెస్, 30+ నుంచి మ్యారేజెస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ టైంలో మీరు ఇందాక చెప్పినట్టుగా 30+ నుంచి స్కిన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి, వ్రింకిల్స్ వస్తూ ఉంటాయి, డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి అంటున్నారు. కాబట్టి సో ఇలాంటి వ్రింకిల్స్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా 6 months నుంచే ప్లాన్ చేసుకోవాలా స్కిన్ ట్రీట్మెంట్స్, లేదంటే? డెఫినెట్గా. ఇప్పుడు రింకిల్స్ అవన్నీ ఉన్నాయి అంటే దానికి ఆర్ఎఫ్ అనే రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కావాలి అంటే 6 months ముందు. సో సింపుల్ ఫైన్ రింకిల్స్ ఉన్నాయి, అవి పోవాలి అంటే బాట్లినియం టాక్సిన్. సో ఈ బాట్లినియం టాక్సిన్ 3 weeks to 1 month ముందు తీసుకుంటే సరిపోతుంది. ఇది అంత అడ్వాన్స్డ్గా ముందు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో అట్లా వాళ్ళ నీడ్ని బట్టి వీ కెన్ ప్లాన్ 6 monthsలో మనం ఏమేమి చేయగలము. ఇప్పుడు హెయిర్ రిమూవల్ ఉంది, హెయిర్ రిమూవల్ ఆల్సో టేక్స్ టైం. సో ఆ హెయిర్ రిమూవల్ కూడా 6 months ముందు నుంచి, ఇంకా 1 year బిఫోర్ అయితే ఇంకా బెటర్ హెయిర్ రిమూవల్. బికాజ్ సెషన్ మధ్యలో టైం ఎక్కువ ఉంటుంది, 6 weeks 8 weeks అలా వస్తుంది. సో అట్లా ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు వాళ్ళు అదే ఒక 3 months ముందు వచ్చారు, 3 months టైం ఉంది అంటే అప్పుడు కూడా అగైన్ వీ కెన్ డూ ఈ హైడ్రాఫేషియల్స్, వీ కెన్ ప్లాన్. తర్వాత మైక్రో నీడ్లింగ్, ఎంఎన్ఆర్ఎఫ్ ట్రీట్మెంట్స్ ఫర్ ద గ్లో, నాట్ ఫర్ యాక్నీ స్కార్స్. సో స్కిన్ లిఫ్ట్కి ఫిల్లర్స్ ఏమన్నా అవసరం ఉంటే ఎక్కడన్నా ఫిల్లర్ ఇవ్వడము, ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అన్నీ 3 months ముందు మళ్ళీ అగైన్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఓన్లీ 1 month ముందు వచ్చారు, 1 month ఉంది, ఏం ట్రీట్మెంట్స్ చేస్తారు అంటే 1 monthకి మనం ఎన్ని ఇవ్వగలము. సో 1 month ఉందంటే తప్పకుండా స్కిన్ బూస్టర్స్ యాడ్ చేస్తాం. సో స్కిన్ బూస్టర్స్తో ఏమవుతుందంటే స్కిన్ హైడ్రేట్ అవుతుంది, గ్లో వస్తుంది. దాంతోపాటు హైడ్రాఫేషియల్స్. సో హైడ్రాఫేషియల్స్ ఏమో సూపర్ఫిషియల్ హైడ్రేషన్కి,
స్కిన్ బూస్టర్స్ ఏమో డీపర్ హైడ్రేషన్కి యూస్ఫుల్ ఉంటాయి. అండ్ దెన్ 1 or 2 సిట్టింగ్స్ ఆఫ్ హైడ్రా ఫేషియల్, స్కిన్ బూస్టర్స్. సో 1 month బిఫోర్ బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే హైడ్రా ఫేషియల్స్, స్కిన్ బూస్టర్స్, అండ్ దెన్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ రింకిల్స్ బాటులినం టాక్సిన్ ఇంజెక్షన్స్. ఓకే. సో ఫైనల్లీ అందంగా కనిపించాలి మ్యారేజ్లో అనుకునేటువంటి బ్రైడ్స్ అందరికీ కూడా మీరు ఏం టిప్స్ చెప్తారు అదే స్కిన్ స్పెషలిస్ట్? ఇది వీళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేయాలి, దాంతోపాటు కన్సిస్టెంట్గా ఉండాలి, మెయింటైన్ చేయాలి. సో వాట్ ఎవర్ స్కిన్ కేర్ రొటీన్ అవన్నీ ఫాలో అవ్వాలి. ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బెటర్ రిజల్ట్స్ వస్తుంది. సో లాస్ట్ మినిట్లో వచ్చి ఇఫ్ దే ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ రిజల్ట్ అంటే మోర్ రిజల్ట్స్ అంటే అంత సాధ్యపడదు. స్కిన్ మాత్రమే కాదంటే ఫేస్ కి మాత్రమే కాకుండా బాడీకి కూడా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయండి? బ్రైడ్కి అందంగా కనిపించాలని కోరుకుంటారు, ఈవెన్ ఎవ్రీబడి నీడ్స్ ఇట్. ఫేసే కాదు, బాడీకి కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ట్యాన్ అది ఉంటుంది, ఫేస్ మీద ట్యాన్ ఉంటుంది. సో ఆ ట్యాన్ అనేది డెఫినెట్గా ఈ లేజర్స్ కానివ్వండి లేకపోతే హైడ్రా ఫేషియల్తో కానివ్వండి ట్యాన్ అనేది పోతుంది. బట్ అదే హ్యాండ్స్కి వచ్చేసరికి ఇట్స్ ఎ లార్జర్ ఏరియా. హ్యాండ్స్ కూడా ఇంపార్టెంట్, చేతులు కూడా బాగా కనిపించాలి. సో అప్పుడు కెమికల్ పీల్ చేస్తాం. సో కెమికల్ పీల్తో ఏమవుతుందంటే ట్యాన్ అంతా రిమూవ్ అవుతుంది. వాళ్ళకి ట్యాన్ని బట్టి 3 to 4 సిట్టింగ్స్ ఆఫ్ కెమికల్ పీల్స్, కాకపోతే హైడ్రా ఫేషియల్స్ కూడా చేయొచ్చు హ్యాండ్స్కి, ఈవెన్ క్యూ స్విచ్ లేజర్ కూడా చేసుకోవచ్చు హ్యాండ్స్. సో ఇది ఇంకొకటి వాళ్ళకి హెయిర్ ఒకటి ఉంటుంది హ్యాండ్ని, అది ఎట్లా రిమూవ్. చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ బిఫోర్ మ్యారేజ్ వ్యాక్సింగ్ అట్లా వెళ్తే కొన్నిసార్లు వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, ర్యాషెస్, ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఉంటాయి. అందుకని సపోజ్ బాడీ హెయిర్ ఉంది అంటే వాళ్ళు 3 to 4 weeks ముందే వచ్చి లేజర్ చేయించుకోవడం అనేది చాలా బెటర్. సో ఈ టిప్స్ తీసుకోవాలి. అండ్ హ్యాండ్స్ కూడా సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్, బాడీకి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఫేస్ కి యూజ్ చేసినట్టుగానే స్కిన్ కూడా బాడీ, హ్యాండ్స్ అండ్ బాడీకి కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదండి, మ్యారేజ్ అనేది ఎవరికైనా కూడా చాలా చాలా స్పెషల్. అటువంటి స్పెషల్ అకేషన్స్లో ఇంకా అందంగా కనిపించాలని మనం చాలా ఖర్చు చేస్తూ ఉంటాం. అయితే ఖర్చుతో పాటు కొంచెం టైం కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు డాక్టర్ గారు. ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలన్నా కూడా కొంచెం టైం, లైక్ 1-2 months 3 months అలా పడుతుంది. కాబట్టి మ్యారేజ్కి అన్నీ మనం ఎలా ప్లాన్ చేసుకుంటూ ఉంటామో వాళ్ళకి తగ్గట్టుగా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, స్కిన్ గ్లోయిగా ఉండాలి అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అందంగా కనిపించాలి అనుకున్న వాళ్ళు ఒక 4 to 5 months లేదా 6 months టైం తీసుకుని కనుక స్కిన్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవుతే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి. మనకు టైం ఎక్కువగా ఉంటే రిజల్ట్స్ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఆ మెయిన్ ఏదైతే వెడ్డింగ్ డే ఉంటుందో ఆ రోజు చాలా గ్లోయింగ్గా కనిపించడానికి బోల్డ్ అనే ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి బ్రైడ్స్కి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కూడా స్కిన్ కేర్కి సంబంధించి అవైలబుల్గా ఉన్నాయని చెప్తున్నారు. వాటన్నిటి గురించి తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.